భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలం డిసెంబర్ 29 మరియు 30 తేదీలలో జరగనున్న శ్రీ సీతారామచంద్ర స్వామివారి తెప్పోత్సవం మరియు వైకుంఠ ఏకాదశి మహోత్సవ ఏర్పాట్లపై సబ్ కలెక్టర్ కార్యాలయంలో అన్ని శాఖల అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించిన జిల్లా కలెక్టర్ జితేశ్వరి పాటిల్. ముక్కోటి ఏకాదశి ఉత్సవాల ఏర్పాట్లు ఘనంగా నిర్వహించాలని, గిరిజన సాంప్రదాయ పద్ధతులతో ఆదివాసీల సాంస్కృతి సాంప్రదాయాలు ఉట్టిపడేలా స్టాళ్లు, వంటకాలు, నృత్యాలు, తెప్పోత్సవం సమయంలో కళాకారుల చేత భారీ ఏర్పాట్ల నడుమ తెప్పోత్సవం జరుగుతుందని, భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా ప్రతి ఒక్కరూ వారి వారి శాఖల సిబ్బందితో సమన్వయం చేసుకుంటూ ఉత్సవాలను ఘనంగా భక్తులను ఆకట్టుకునేలా చేయాలని అధికారులకు సూచనలు, సలహాలు చేసిన జిల్లా కలెక్టర్ జితేశ్వరి పాటిల్. ఈ కార్యక్రమంలో సబ్ కలెక్టర్ మృణాల్ శ్రేష్ఠ్, ఐటీడీఏ పీఓ రాహుల్, ఆలయ ఈఓ దామోదర్ రావు, డిఎస్పీ సతీష్ పాల్గొన్నారు. ఆఫీస్ లో అందరూ అధికారులు జమ అయి ఒక ముందుగానే ఏమేం చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది, మన ముక్కోటి తెప్పోత్సవం మరియు ఉత్తరద్వార దర్శనం అన్ని ఏర్పాట్ల కోసం ఇక్కడ అందరు అధికారులు వచ్చి వాళ్ళతో సమీక్ష నిర్వహించడం జరిగింది. దీంట్లో మన ఆల్రెడీ మంచి టీం ఇక్కడ ఉంది. పిఓఐటీడీఏ గారు, మన ఈఓ టెంపుల్ వాళ్ళు ఆల్రెడీ లాస్ట్ టైం వాళ్ళకి మంచి అనుభవం ఉంది. డిఎస్పీ గారు, కొత్తగూడెం ఆర్డీఓ గారు, అట్లానే ఇప్పుడు మన సబ్ కలెక్టర్ మృణాల్ గారు కూడా, అండ్ అలాగే మన పీడీడీఆర్డీఏ గారు యాజ్ అడిషనల్ కలెక్టర్ లోకల్ బాడీస్, ఇంకా అన్ని డిపార్ట్మెంట్స్, ఫైర్, ఆర్డబ్ల్యూఎస్, ఎన్పిడిసిఎల్, ఇరిగేషన్ వాళ్ళందరితో సమన్వయం చేసుకొని ఈసారి ఇంకా మంచి పేరు మనకి రావాలి. లాస్ట్ టైం కూడా ఏరు ఫెస్టివల్తో చాలా మంచి పేరు తెప్పోత్సవంకి వచ్చింది. సో ఈసారి కూడా కల్చరల్ ప్రోగ్రామ్ ఏర్పాటు చేసి ఘాట్లో మంచి స్టాల్స్ పెట్టేసి మన జిల్లాలో ఉన్న వినూత్నమైన ప్రోడక్ట్స్, మన మహిళా సమాఖ్య ఇంకా ఆదివాసీ మన కమ్యూనిటీస్ ఏదైతే తయారు చేస్తారో వాళ్ళకి హైలైట్ చేసే మా ప్రయత్నం ఉంటుంది. అందరికీ మేము స్వాగతిస్తున్నాము. ముక్కోటి అంటే చాలా అద్భుతమైన, పవిత్రమైన ఒక అనుభవం ఉంటుంది. ఉదయం చాలా ఎర్లీ అయినా సరే కానీ 5 గంటలకి ఆ ద్వార దర్శనం అయితే చాలా మంచి శ్రద్ధ అండ్ భక్తి అట్లా భావన పెంచుతుంది. సో మేము అందరికీ స్వాగతిస్తున్నాము. భద్రాచలానికి మొత్తం క్లీన్లీనెస్, గ్రీనరీ ఇదంతా ప్లాన్ మేము చేసుకుని ఉన్నాము. పట్టణం అంతా శుభ్రంగా తయారు చేసుకుంటున్నాము. వచ్చిన వాళ్ళకి మేము కోరేది ఒకటే, దయచేసి మీరు ప్లాస్టిక్ లేదా చెత్త డస్ట్బిన్ కాకుండా వేరే దగ్గర వేయకండి.